హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. నేను పద్మా వంగపల్లి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. నేను చదువుతున్న ఆడియో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి ఆర్టికల్. చాలామందికి ఇవాళ నేను చదువుతున్న మహిళ గురించి తెలియకపోవచ్చు, కొద్దిమందికి తెలిసి కూడా ఉండొచ్చు. కానీ చాలా ఆసక్తికర విషయాలు తన గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనిపించి ఈ ఆడియో చేస్తున్నాను. గోవా విమోచనలో రేడియో యోధురాలు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన 139 మంది పద్మ విజేతలలో లిబియా లోబో సర్దేశాయ్ ఉండడంతో మళ్లీ గోవా విముక్తి పోరాటానికి దన్నుగా నిలిచిన సీక్రెట్ రేడియో వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ వార్తల్లోకి వచ్చింది. 2024 మే 25న తన 100వ పుట్టినరోజును గోవా రాజధాని పనాజీ నగరంలో జరుపుకున్న అపురూప వనిత లిబియా లోబో. గోవాలో ప్రాక్టీస్ చేసిన తొలి లాయర్ మాత్రమే కాదు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గోవా, దమన్, దయ్యూ కేంద్రపాలిత ప్రాంతానికి టూరిజం డైరెక్టర్గా కూడా ఆమె సేవలందించారు. అంతేకాదు, గోవా కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ను ప్రారంభించారు. ఆమె విలక్షణంగా నెలకొల్పిన గోవా విమెన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇప్పటికీ కేవలం మహిళా ఉద్యోగులతో దిగ్విజయంగా నడుస్తోంది. ఓస్ ద లిబర్డేబ్ అని పోర్చుగీసు భాషలో, గోయెంచే సోద్వనెంచో అవాజ్ పేరుతో కొంకణి భాషలో ప్రసారాలు చేసిన సీక్రెట్ రేడియో చరిత్ర అద్వితీయం. 1961 డిసెంబర్ 19న గోవాకు స్వేచ్ఛ సిద్ధించిన వేళ అత్యంత ఆశ్చర్యకరమనిపించే సంఘటన జరిగింది. లిబియా లోబో, వామన్ సర్దేశాయ్ ఇద్దరూ విమానానికి రేడియో ట్రాన్స్మిటర్ బిగించి ఇంకో లౌడ్ స్పీకర్ అమర్చి పూలు కరపత్రాలు చల్లుతూ గోవా స్వాతంత్రాన్ని ప్రకటిస్తూ ఒక 2 గంటల పాటు ఆకాశయాన ప్రసారం చేశారు. 1955 నవంబర్ 25న వారి ఆధ్వర్యంలో మొదలైన సీక్రెట్ రేడియో వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ గోవాకు స్వాతంత్రం లభించిన రోజు ఇలా విజయోత్సవంలో పాల్గొని ఆ తర్వాత ప్రసారాలు ఆపేసి విలువైన చరిత్రగా మారిపోయింది. 1510లో గోవా ప్రాంతం పోర్చుగీసు స్థావరంగా మారిపోయింది. బ్రిటిష్ వారు భారతదేశపు చాలా భాగాలు ఆక్రమించిన పాండిచ్చేరి ఫ్రెంచి వారి చేతుల్లోకి వెళ్లిపోయినట్టు గోవా, డయ్యూ, డామన్ పోర్చుగీస్ చేతిలో ఉండిపోయాయి. గోవాకు మిగతా భారతదేశానికి పెద్దగా సంపర్కం లేకుండా సాగిపోయింది. 1932లో గోవా గవర్నర్గా యాంటోనియో డి ఒలివిరా సలాజర్ వచ్చిన తర్వాత ఆంక్షలు పెరగటం, ప్రజల హక్కులు హరించడం మొదలైంది. భారత్ పోర్చుగల్ సంబంధాలు 2వ ప్రపంచ యుద్ధం అనంతర పరిణామాల మీద ఆధారపడి బెడిసికొట్టాయి. 1940వ దశకం నుంచి స్వాతంత్ర పోరాటం గురించి ఆలోచనలు, ప్రయత్నాలు మొదలయ్యాయి. 1954లో దాద్రానగర్ హవేలీ విముక్తి పొందడం కొత్త ఆలోచనలకు ద్వారాలు తీసింది. 1954లో గోవాకు విముక్తి కావాలని సరిహద్దు ప్రాంతంలో శాంతియుతంగా ప్రవేశించిన సత్యాగ్రహులను అప్పటి పోర్చుగీస్ క్రూరంగా చంపేసింది. దాంతో 1955లో భారత ప్రభుత్వం ఎకనామిక్ బ్లాక్ డే ప్రకటించాల్సి వచ్చింది. దీని ఫలితంగా గోవా బంగాళదుంపలను నెదర్లాండ్ నుంచి, కూరలు బియ్యాన్ని పాకిస్తాన్ నుండి, టీని శ్రీలంక నుండి, వైన్ను పోర్చుగీస్ నుంచి, సిమెంటును జపాన్ నుంచి, ఉక్కును బెల్జియం నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 1961లో చేపలు పట్టే భారతీయుల పడవలపై గోవా కాల్పులకు దిగడంతో పరిస్థితి తారాస్థాయికి చేరింది. గోవా లిబరేషన్ కోసం బొంబాయి నుంచి రహస్యంగా పోరాడుతున్న నికోలో మెనెంజిస్, వామన్ సర్దేశాయ్, లిబియా లోబో కలిసి 2 వైర్లెస్ రేడియో సెట్లతో రేడియో ట్రాన్స్మిటర్ను సిద్ధం చేశారు. 1955 నవంబర్ 25న ఉదయం 7 గంటలకు వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ అనే సీక్రెట్ రేడియోను 100 కిలోమీటర్ల దూరంలో ఉండే అంబోలి అడవుల నుంచి ప్రారంభించారు. తర్వాత మెనెంజిస్ ఆ బృందం నుంచి వెళ్లిపోవడంతో ప్రసారాలు 50 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్నడ ప్రాంతం క్యాజువల్ రాక్కు మారాయి. ట్రాన్స్మిటర్ను ఒక ట్రక్కుకు బిగించి ప్రసారాలు చేసేవారు. గోవా అధికారికంగా చేసే ప్రాపగాండాను వమ్ము చేస్తూ నడిచిన ఈ సీక్రెట్ రేడియో ప్రసారాలకు భారతదేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా మద్దతు లభించేది. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో వలస పాలనకు వ్యతిరేకంగా నడిచే ఉద్యమాల వార్తలను కూడా ఇచ్చేవారు. ఈ విషయంలో గోవా ఒంటరి కాదనే భావం కలిగించి ధైర్యం నూరిపోయడానికి వారి వార్తల పరిధిని పెంచారు. ఈ రేడియో ఇండియా భూభాగం నుంచి ప్రసారమయ్యేది కనుక గోవాలో జరిగే పోరాటానికి మద్దతిస్తూ భారతీయ నాయకుల ప్రసంగాలు కూడా ప్రసారం చేశారు. 1956 జూలై 15న వినోబా భావే తన రేడియో ప్రసంగంలో శాంతియుతంగా గోవాను వదిలి వెళ్లిపోమ్మని పోర్చుగీస్ వారిని కోరారు. భారత పార్లమెంట్లో, ఇతర దేశాలలో ఈ విషయంపై జరిగే చర్చల సారాంశాలను కూడా శ్రోతలకు ఎప్పటికప్పుడు అందించేవారు.
1961 డిసెంబర్లో ఆపరేషన్ విజయ్ మొదలయ్యాక వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ బృందం అడవుల నుంచి బెల్గాం ప్రాంతానికి వచ్చింది. ఆ సమయం నుంచి ప్రతి గంటకు ప్రసారాలు చేశారు. గోవా ఆర్మీని ఉద్దేశించి భారత రక్షణ మంత్రి వికే కృష్ణ మీనన్ 1961 డిసెంబర్ 15 ఈ సీక్రెట్ రేడియోలో ప్రసంగిస్తూ చర్చలకు ఆహ్వానించారు. భారత సైన్యం లోపలికే రాకుండా గోవా ఆర్మీ డిసెంబర్ 17న బ్రిడ్జిని కూల్చివేసింది. సుమారు 36 గంటలు వాయువు, సముద్ర, భూతలాలపై కూడా భీకర పోరాటం నడిచింది. తర్వాత డిసెంబర్ 19న గోవా ప్రాంతం భారత భూభాగంలో కలిసిపోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం నుంచి వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ రేడియో బృందం గోవా విముక్తి వార్తను ఆకాశ మార్గం గుండా ప్రకటించింది. 1924 మే 25న పనాజీ నగరానికి దగ్గరలో ఉన్న పోర్వోరి గ్రామంలో లిబియా లోబో జన్మించింది. ఆమె కుటుంబం బొంబాయి నుంచి తరలి వెళ్ళింది. అంబేద్కర్ ప్రారంభించిన సిద్ధార్థ కళాశాల నుంచి డిగ్రీ పొందిన లిబియా లోబో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీకి చెందిన కారాగారవాసుల ఉత్తరాలను చదివి పరిష్కరించేవారు. ఆల్ ఇండియా రేడియో బొంబాయి కేంద్రంలో స్టెనోగాను, లైబ్రేరియన్గాను సేవలందించిన ఆమెకు కవి నిజీం ఎజ్గిల్ ద్వారా ఎంఎన్ రాయ్ పరిచయం అవటం విశేషం. గోవా విమోచన 3వ వార్షికోత్సవం అంటే 1964 డిసెంబర్ 19న వామన్ సర్దేశాయ్ లిబియా లోబో వివాహం చేసుకున్నారు. వామన్ సర్దేశాయ్ 1992లో పద్మశ్రీ పొందగా లిబియా లోబో 2025లో ఆ అవార్డు పొందారు. 1994లో వామన్ సర్దేశాయ్ మరణించిన తర్వాత ఆయన పేరిట పేదలకు చేయూతనిస్తూ వేదాంత ఇన్స్టిట్యూట్ను స్థాపించిన లిబియా లోబో ప్రస్తుతం పనాజీలో ఉంటున్నారు.